జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మీరంతా ఇప్పటికే చాలా ఉద్వేగవంతమైనటువంటి స్పీచెస్ మీరు ఉంటారు. నేను దాన్ని చాలా లైట్ చేస్తాను. ఆంధ్ర తెలంగాణ 2 మా ఇంట్లో కలిసే ఉన్నాయి. మా అమ్మాయిని తెలంగాణ 30 ఏళ్ల క్రితం మా అమ్మాయికి బాసర్లో అక్షరాభ్యాసం చేయించాం. ఈ సంవత్సరం మా మనవడికి అక్షరాభ్యాసం చేయించాం బాసర్. కాబట్టి అది భౌగోళికంగా కొద్దిగా రాజకీయ కారణాల వల్ల అభివృద్ధి కారణాల వల్ల ఆ విజయాలు వచ్చినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. మనలందరినీ కూడా కలిసించేది అందమైనటువంటి ఆ తెలుగు భాష. కృష్ణా నది ఎక్కడ పుట్టినా అది తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉంటుంది. మా ఇల్లు ఉన్నటువంటి విజయవాడ పక్కగానే కృష్ణా నది ఉంది. అక్కడ తెలంగాణ నుంచి మొదలయ్యి ఇక్కడ విజయవాడ వరకు వచ్చి తర్వాత ముందుకెళ్ళి సముద్రంలో కలిసే కృష్ణా నది అది ఒక్కటే. తెలుగు భాష కూడా అలాగే ఒకటే, తెలుగు వాళ్ళంతా కూడా ఒకటే. అది ఎప్పటికీ కూడా అలాగే మనం కలిసి ఉంటాం. ఇది ఈ సందర్భం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. నేను నా ఎంప్లాయ్మెంట్ కెరియర్లో దాదాపు 12 ఏళ్ళు ఆదిలాబాద్లో పనిచేశాను. సో కాబట్టి నాకు కొత్తగా అది తెలంగాణ వచ్చిందని కానీ లేకపోతే అది అంతకుముందు కలిసి ఉన్నామని కానీ అలా వేరే ఫీలింగ్ ఏం లేదు. ఎప్పుడు కూడా కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం. విడివిడిగా మనం అందరం కూడా మన ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, మన అభివృద్ధి ఏదైతే ఉందో, మన పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో దాని గురించి అందరం కష్టపడి పనిచేద్దాం. కష్టపడి పని చేయకపోతే మన జీవితాలు ఏమో మెరుగుపడవు. అది ఏదైనప్పటికీ కూడా మన కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ దేశాన్ని వదిలి ఈ దేశానికి వచ్చాం. ఎక్కడున్నా కానీ ఆ కష్టాన్ని నమ్ముకునే మనం వెళ్ళాం. ఆ కష్టమే మనల్ని కాపాడుద్ది. అందరం చక్కగా ఐకమత్యంగా ఉందామని చెప్పాల్సిన పని లేదు. ఒక 1000 ఏళ్ల తర్వాత కూడా ఇదే నిజం. అందరం కలిసే జై తెలంగాణ.